వెల్కమ్ టు చేసి చూద్దాం డిఐవై అట్ హోమ్. ఈరోజు క్యారెట్ సోప్ చేస్తున్నానంటే చాలామంది చాలా కాలం నుంచి క్యారెట్ సోప్ చేయండి ఎలా చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. దాన్ని ఈవేళ నేను చేసి చూపిస్తాను. ఈ క్యారెట్తో పాటు ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ కొన్ని వేసాం. వాటి వలన ఈ సబ్బు చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ ఎండలో తిరిగి వచ్చినప్పుడు మొహం మీద ట్యానింగ్ వస్తుంది కదా, ట్యాన్ రిమూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అందులో బీటా కెరోటిన్ ఉండటం వల్ల, ఇందులో బీటా కెరోటిన్ అనే పదార్థం ఉండటం వల్ల ఇది స్కిన్ని నరిష్ చేస్తుంది. ఇందులో ఉపయోగించిన విటమిన్ ఈ కూడా మొహానికి చాలా స్కిన్కి బాగా పనిచేస్తుంది. అలాగే ఆయిలీ స్కిన్కి, డ్రై స్కిన్కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. క్యారెట్ సోప్ పేరులోనే ఉంది కాబట్టి మనకి ఇందులో క్యారెట్ యాడ్ చేయాలి. న్యాచురల్గా వచ్చినటువంటి క్యారెట్ దుంపని తీసుకుని, అంటే కెమికల్స్ క్యారెట్ దుంప ఆర్గానిక్ పండించింది ఎవరిదని తెలుసుంటే తీసుకోండి, మంచిది. దాన్ని ఇలా గ్రేట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ గోట్ మిల్క్ సోప్ బేస్ తీసుకోండి. మీరు గ్లిజరిన్ సోప్ బేస్ కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోండి. మనకు ఒక 2 ట్యాబ్లెట్లు సరిపోతాయి. ఒక మౌల్డ్ పోత పోయటానికి మీ ఇష్టం, ఏ మౌల్డ్ బాగుంటే అది మీరు తీసుకోండి. నెక్స్ట్ మీకు స్మెల్ రావడానికి నేను టీ ట్రీ అనే పెర్ఫ్యూమ్ తీస్తున్నాను. మీరు మీ ఇష్టం ఏది బాగుంటే అది తీసుకోండి. కలర్ అవసరం అనుకుంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే అవసరం లేదు. ఓకే అండి, ఇవి మనం తీసుకున్నటువంటి. ఇప్పుడు మనం ఈ సోప్ దీన్ని తయారు చేయడం ఎలాగో చూద్దాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఏం చేయాలంటే, మనం ఈ గ్రేట్ చేసినటువంటి క్యారెట్ని జ్యూస్ కింద చేసుకోవాలి. దీనికోసం అని చెప్పేసి గ్రేట్ చేసినటువంటి క్యారెట్ని గ్రేట్ చేసే ముందు స్కిన్ బాగా రిమూవ్ చేసేయండి. బాగా కడిగేసి రిమూవ్ చేసేసి తుడిచేసి నీళ్ళు లేకుండా, అప్పుడు దీని విధంగా దీంట్లో కొద్దిగా డిస్టిల్డ్ వాటర్ వేయండి. గ్రైండ్ అవ్వడానికి మెత్తటి పేస్ట్ కింద అవ్వడానికి నీరు వేస్తాం కదా, నీరు మామూలు నీరు వేయకుండా డీమినరలైజ్డ్ వాటర్, అంటే డిస్టిల్డ్ వాటర్ కానీ ఓఆర్ వాటర్ కానీ జస్ట్ ఒక 4 స్పూన్లు సరిపోతుంది. 4 స్పూన్లు వేయండి, ఎక్కువ వేయద్దు నీరు. వేసి దీన్ని మిక్సీ పట్టేసి తీసుకొస్తాను. మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా స్మూత్గా ఒక స్మూతీ కింద తయారవుతుంది, పేస్ట్ కింద. దీన్ని మనం ఏం చేసుకోవాలంటే, లోపల ఉన్నటువంటి గుజ్జు తీసేసి ఓన్లీ జ్యూస్ తీసుకోవాలి కాబట్టి ఫిల్టర్ చేయాలి దీన్ని. ఒక మంచి క్లాత్ తీసుకుని దాంట్లో గుజ్జంతా లోపల ఉండిపోయేలాగా జ్యూస్ ఒకటి బయటకు వచ్చే విధంగా బాగా ప్రెస్ చేసి మొత్తం జ్యూస్ తీసేద్దాం. ఈ జ్యూస్ కొంచెం చిక్కగా వస్తుందండి, అలాగే రావాలి. మనకి నీళ్ళు ఎక్కువ వేయలేదు కాబట్టి చిక్కగా వస్తుంది. నీరు మరీ ఎక్కువ వేసారనుకోండి సబ్బు సరిగ్గా తయారవ్వదు. కాబట్టి కొంచెం నీరుతోటే మనం ఇది చేసుకోవాలి. సరే, దీంట్లో మనం ఏమేమి యాడ్ చేయదలుచుకుంటున్నాం అన్నీ ఇప్పుడు యాడ్ చేసేసి పెట్టుకుందాం. ఇందులో మనం యాడ్ చేసుకున్న ఏంటంటే విటమిన్ ఈ ట్యాబ్లెట్ ఒకటి, ఒక 2 విటమిన్ ఈ ట్యాబ్లెట్లు ఇందులో కలుపుదాం. నెక్స్ట్ గోట్ మిల్క్ సోప్ మనం మెల్ట్ చేసుకోవాలి కదా, ఇది గోట్ మిల్క్ సోప్ బేస్ ఎంత తీసుకుందామంటే ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను నేను. అంటే ఒక 1/2 కేజీ తీసుకుని దాని నుంచి తయారు చేద్దామని చెప్పి ఎన్ని సబ్బులు అవుతున్నాయి చూద్దాం. 1/2 కేజీ బేస్ తీసుకోండి. మీరు గోట్ మిల్క్ బేసే తీసుకోవాలని లేదు, గ్లిజరిన్ సోప్ బేస్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొంతమంది గ్లిజరిన్ సబ్బును కూడా తీసుకుంటారు, అది కూడా చేయొచ్చు. మీరు గ్లిజరిన్ సబ్బును తీసుకుని దాన్ని కూడా అలా కట్ చేసి వేసుకుని దాంట్లో కూడా క్యారెట్ చేసుకోవచ్చు. దాంతో కూడా అంటే సోప్ బేస్ కింద వాడుకోవచ్చు. మామూలు సబ్బుని, గ్లిజరిన్ సబ్బుని తీసుకుని ఏదన్నా పియర్స్ లాంటి సబ్బుని దాన్ని కూడా సోప్ బేస్ కింద వాడుకుని మనం చేసుకోవచ్చు. ఒకవేళ ఇవన్నీ కొనడానికి మీకు కుదరలేదనుకోండి, అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఉన్న రంగు వల్ల కొంచెం రంగు తేడా రావచ్చు అంతే. చూడండి, 250 గ్రామ్స్ సోప్ బేస్ తీసుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు డబుల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేయాలి. ప్రస్తుతం అది మెల్టింగ్ తర్వాత చేద్దాం. ప్రస్తుతం ఏంటంటే జ్యూస్ తీసుకున్నాం కదా, జ్యూస్లో ఒక 50 గ్రాముల జ్యూస్ తీసుకుందాం. ఎందుకంటే 250 గ్రామ్స్ సోప్ బేస్కి 50 గ్రాముల జ్యూస్ వేసాం అనుకోండి, మనకి కరెక్ట్గా కావాల్సినటువంటి పాళ్ళు వస్తాయి. 50 గ్రామ్స్, 51 అయినా పర్వాలేదు అనుకోండి.
ఇప్పుడు దీంట్లో మనం ఏవి యాడ్ చేయదలుచుకుని ఇందులో కలిపేసుకుందాం అని చెప్పాను కదా. ఒక 2 విటమిన్ E ట్యాబ్లెట్స్ ఇలా కట్ చేసి, ఇవి మెడికల్ షాప్లో దొరుకుతాయండి. అన్ని మెడికల్ షాప్లో విటమిన్ E ట్యాబ్లెట్ అంటే ఇస్తారు. ఒక స్ట్రిప్ తెచ్చి పెట్టుకోండి. పెట్టుకుంటే మీరు తినొచ్చు కూడా. ఈ ట్యాబ్లెట్ తింటే మీకు ఒంట్లో విటమిన్ E కూడా వస్తుంది. విటమిన్ E లోపం ఉన్న వాళ్ళు స్కిన్కి చాలా మంచిదండి. ఇది స్కిన్ గ్లోయింగ్ వస్తుంది అన్నమాట విటమిన్ E వల్ల. ఇది మనం అందుకనే 2 ట్యాబ్లెట్లు కూడా ఇందులో వేస్తున్నాం. ప్రతి సబ్బులోనూ ఇంచుమించుగా మనం విటమిన్ E వాడుతున్నాం. ఈ విటమిన్ E బయట అమ్మే సబ్బుల్లో వేయరండి ఇది. అలాగే అలోవెరా, మీ దగ్గర అలోవెరా కలబంద ఆకుంటే దాన్ని తీసుకుని జ్యూస్ వేయండి. లేదంటే ఆల్రెడీ తయారు చేసిన బజార్లో అమ్ముతారు కలబంద జెల్ అన్నమాట ఇది. ఈ జెల్ ఒక అర చెంచాడు సరిపోతుంది. అర చెంచాడు ఇందులో కలిపేద్దాం. కలిపేసి ఒక పక్కన పెట్టుకోండి. బాగా కలపండి. ఎక్కడ విడివిడిగా లేకుండా గుజ్జు మొత్తం కలిసిపోయే విధంగా కలిపితే కలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మెల్ట్ చేయాలి కదా. ఈ మెల్ట్ చేసే పద్ధతి మీకు అందరికీ ఇదివరకు చెప్పినట్టుగానే డబుల్ బాయిలింగ్ మెథడ్. డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకుండా దాని మీద ఒక వాటర్ గిన్నె పెట్టి, ఆ వాటర్ గిన్నెలో మనం దేన్నైతే మెల్ట్ చేయదలుచుకున్నాం ఆ సోప్ బేస్ ఉన్నటువంటి గిన్నెని మళ్ళీ పెడతాం అందులో. అప్పుడు మీకు డైరెక్ట్ హీట్ రాకుండా, డైరెక్ట్ మంట తగలకుండా ఓన్లీ టెంపరేచర్ మాత్రం దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. స్లోగా అవుతుందన్నమాట, ఎక్కువ టెంపరేచర్ లేకుండా. అది గిన్నె పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకోండి. లేకపోతే కింద లోపల ఏదైనా చిన్న స్టాండ్ లాంటిది ఉంటే అది కూడా పెట్టండి, ఉంటే మీ దగ్గర. లేకపోతే ఇలా ఉంచేసినా పర్లేదు. దీన్ని కరిగిపోయే వరకు దాన్ని అలా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉంటే తొందరగా కరుగుతుంది, లేదా టైం పడుద్ది. చూసారా చిక్కటి పాలు కింద ఎలా తయారైందో. అంటే ఇదంతా తయారు చేసింది ఏంటో తెలుసు కదా మీకు, మేకపాలతోటి. మేకపాలు శరీరానికి ఎంత మంచిగా తెలుసు కదా. ఇందులో ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చూడండి. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేసి అలా కింద వేడి నీళ్ళు గిన్నెలోనే ఉంచి ఇందులో క్యారెట్ జ్యూస్ కలిపేశాను. ఇది కలిపానండి, కలర్ మారింది అనుకోవద్దు. ఇది కలిపాను. అయితే నాకు ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది నా దగ్గర. ఆ క్లిప్ మిస్ అయిపోవడం వల్ల మీకు చూపించలేదు. ఏం లేదు, అందులో ఇది కలిపాను అంతే. కలిపితే కలర్ మారింది, ఇంకేం చేయలేదు నేను. మనం ముందు తయారు చేసి పెట్టాం కదా క్యారెట్ జ్యూస్లో 2-3 కలిపి అది ఇందులో కలిపాను అంతే. ఇప్పుడు కలర్ కొంచెం క్యారెట్ పేలుగా ఉంది కాబట్టి కలర్ కనిపించడానికి ఒక డ్రాప్ కలర్ వేద్దాం ఇందులో. కొంచెం ఉన్న క్యారెట్ అని తెలియాలి కదా, అందు గురించి. లేదు ఈ కలర్ సరిపోతుందంటే అలా ఉంచేసుకోండి, నో ప్రాబ్లం. ఒక్క డ్రాప్ వేయండి. నేను పొరపాటున 2 డ్రాపులు పడిపోయింది. 2 డ్రాపులు పడడం వల్ల కొంచెం కలర్ ఎక్కువ వచ్చేసింది. ఒక్క డ్రాప్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది మీకు. ఈ కలర్స్ కూడా మీకు ఈ షాపుల్లో అమ్ముతారు. మీకు అన్నీ కూడా నేను లిస్ట్ పెడతాను. డిస్క్రిప్షన్లో చూడండి ఏది ఎక్కడ దొరుకుతుంది అనేది లింకులు అన్నీ పెడతాను నేను ఎక్కడ కొన్నానో అవి పెడతాను. మీరు అక్కడే కొనాలని లేదు, మీకు ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ కొనుక్కోండి. నేను కొన్నవి చెప్తున్నాను. కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా ఉన్న చోట నేను కొన్నాను, బాగున్న చోట అవే మీకు పెడతాను. కొద్దిగా కలర్ ఎక్కువైంది కదండి, ఒక డ్రాప్ ఎక్కువైంది. 2 డ్రాపులకి ఎంత కలర్ వచ్చింది, ఒక్క డ్రాప్ వేసుకుంటే సరిపోద్ది మీకు. ఓకే అండి. నా దగ్గర మధ్యలో ఈ క్యారెట్ జ్యూస్ ఇందులో కలిపినటువంటి క్లిప్ ఒకటి మిస్ అయిపోయిందండి. నేను తీసినది మిస్ అయిపోయింది, చిన్న క్లిప్. అది జస్ట్ అందులో యాడ్ చేయటమే. మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. యాడ్ చేసి కింద కంచంలో నీళ్ళు ఏంటి అనుకుంటారా, వేడి నీళ్ళు అండి. ఎందుకంటే ఇది చల్లబడిపోతుందని చెప్పేసి వేడి నీళ్ళలో పెట్టి అన్ని పనులు చేస్తున్నాం. ఆ వేడి నీళ్ళు కింద వేడి తగులుతూ ఉండాలి, లేకపోతే ఇది పొరగట్టేసి గడ్డగట్టేస్తుంది. అందుకని వేడి నీళ్ళల్లో కంచంలో వేసి పెట్టుకుని దాంట్లోనే పెట్టి చేస్తాం అనమాట. ఇప్పుడు దీంట్లో మనం మౌల్డ్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ మౌల్డ్ కావాలంటే, ఏ షేప్ కావాలంటే ఆ మౌల్డ్లో వేసుకోవచ్చు. ఈ మౌల్డ్స్ కూడా ఎక్కడ అమ్ముతారో నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు. జాగ్రత్తగా స్లోగా, కంగారు కాకుండా స్లోగా వేస్తే మౌల్డ్ బాగా వస్తుంది సబ్బు. లేకపోతే ఎయిర్ బబుల్స్ వచ్చేసి మధ్యలో గ్యాప్ వచ్చేసి కన్నాలు వస్తాయి. స్లోగా వేయాలన్నమాట. 250 గ్రాముల బేస్కి, సోప్ బేస్కి 4 సబ్బులు తయారైనాయి. ఈ 4 ఒకటి 90 గ్రాముల సబ్బు అండి. 4 9 360 గ్రాములు. 250 గ్రాములు చోటే 360 గ్రాముల సబ్బు మనకి తయారైంది అనమాట. ఇప్పుడు ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని మనం కొంతసేపు అలా వదిలేయాలి. ఎందుకంటే ఇది గడ్డ కట్టాలి కదా, అలా వదిలేయాలి. మీరు కావాలంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. హాట్ ప్రాసెస్లో చేసిన సబ్బును మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం తొందరగా అవుతుంది. లేకపోతే ఒక 3 గంటలు అయిపోతుంది బయట పెట్టినా సరే. 3 అవర్స్లో మీకు అది సోప్ తయారైపోతుంది. ఇందులో ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చూసారు కదా, మొత్తం 3 రకాలు ఉన్నాయి. ఒకటి గోట్ మిల్క్ ఉంది, క్యారెట్ ఉంది, విటమిన్ ఏ ఉంది, అలోవెరా ఉంది. ఇవన్నీ కూడా స్కిన్కి మంచివే.
చూడండి సోప్ ఎంత బాగా వచ్చిందో, కలర్ కానీ. నేను టీ ట్రీ అనే స్మెల్కి వెళ్ళిపోయాను, అంటే సెంట్కి వెళ్ళిపోయాను. ఇందులో మీరు జాస్మిన్ కానీ ఏదైనా కలుపుకోవచ్చు. సబ్బు మనం స్నానం చేస్తున్నప్పుడు మంచి వాసన రావాలి కదా, అందుకే ఏదో ఒక పెర్ఫ్యూమ్ మీకు ఇష్టమైంది కలుపుకోండి. చూసారు కదా సబ్బు ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా చేసుకోండి మీరు కూడా. క్యారెట్ సోపు స్కిన్కి చాలా మంచిది. లేడీస్కి, పిల్లలకి, పెద్దవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది ఈ సబ్బు. ఇది శీతాకాలం, వేసవకాలం లేదు, ఎప్పుడన్నా వాడుకోవచ్చు. వేసవకాలంలో అయితే మీకు స్కిన్ చల్లగా ఉంటుందండి. ఇది రాసుకుంటే స్కిన్ చల్లబడుతుంది. అంటే మంటగా ఉంటుంది కదా బయట నుంచి వచ్చినప్పుడు, ఇది రాసుకుంటే స్కిన్ కూడా మీకు చల్లగా అనిపిస్తుంది అనమాట. అంత మంచి గుణాలు ఉంటాయి ఇందులో. కాబట్టి అందరూ కూడా ఈ సబ్బు తయారు చేసుకుని వాడండి. ఇది సేల్స్ కూడా చేయొచ్చు. మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరికంటే సేల్స్ కూడా చేయొచ్చు. ఫైనల్గా తయారైనటువంటి సబ్బు అనమాట ఇది. నచ్చింది కదా మీకు? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.